హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే స్వీట్ కార్న్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికి కావాల్సినవి ఆలు, ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పాలు, నెక్స్ట్ మనకు బిర్యానీవి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇవి స్వీట్ కార్న్, కొత్తిమీర, ఇవి మనకి కావాల్సినవండి. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టి, ఆయిల్ హీట్ అయిన తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు అయితే బాగా వేగించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి. ఇది మనకి మాడిపోతే టేస్ట్ అనేది పాడైపోతుందండి. అందుకు మెయిన్ అయితే ఇవి మనం బాగా లో ఫ్లేమ్లో పెట్టి వేగించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, నెక్స్ట్ చిల్లీ అయితే 2 వేసుకొని బాగా వేగించాలండి. ఇవి కూడా ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా బాగా వేగించుకోవాలండి. దాని తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మాత్రం వేసుకొని బాగా వేగించాలండి. పచ్చివాసన పోయినంత వరకు కూడా వేగిస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మాత్రం బాగా వేగిందండి. చూసారా, మనకి పచ్చివాసన అనేది పోతుంది, స్మెల్ అయితే బాగుంటుంది వేగుతున్నప్పుడు. నెక్స్ట్ మనం ఆలు, క్యారెట్ అయితే కట్ చేసుకున్నాం కదండి, అది కూడా వేసుకొని బాగా వేగించుకోవాలండి. స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా వేగించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న సోయాబీన్ కూడా వేసుకోవాలండి. వేసుకొని 2 కూడా బాగా వేగించుకున్న తర్వాత చూసారా, మనకి కొంచెం ఈ విధంగా అయితే వేయించుకోవాలండి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా. నేనైతే ఒక 3 స్పూన్స్ వరకు వేసానండి సాల్టు. చూసారా, బాగా వేగిన తర్వాత కొబ్బరిపాలు అనేది కూడా వేసుకోవాలండి. కొబ్బరిపాలు మెయిన్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొబ్బరిపాలు వేసుకోవడం వల్ల బిర్యానీలోని ఆ టేస్టే మారిపోతుంది, చాలా బాగుంటుంది. అది కూడా బాగా వేగిన తర్వాత మనం ఎన్ని గ్లాసులు బియ్యం తీసుకుంటామో దానికి డబల్, అంటే మనం 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. 10 to 15 మినిట్స్ అయితే మనం స్లిమ్లో పెట్టుకొని ఉంచాలండి. మనకి మూత తీసి చూసారా ఎలా అయితే ఉంది, మనకి పూర్తిగా అయితే కుక్ అయితే అయిపోయిందండి. వేడి వేడి స్వీట్ కార్న్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా వస్తాయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.